ఈరోజు చపాతీలోకి పన్నీర్ కర్రీ చేశానండి. చాలా యమ్మీగా వచ్చింది. మీతోటి ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. దాంట్లో హోల్ గరం మసాలా వేసేసుకోండి. ఆ తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఇవి జస్ట్ 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టొమాటోలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి మూత పెట్టి మగ్గిచ్చేయండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకి అలా మగ్గితే చాలన్నమాట. ఆ తర్వాత పేస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లోని పేస్ట్ అంతా వేసేయాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కూడా ఒక్కో స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత బఠానీ వేసుకోండి. ఫ్రోజన్ వేసుకున్నాను నేను. ఫ్రోజన్ పీస్ ఒక 2 స్పూన్లు వేసాను అంతే అవి. ఆ తర్వాత అందులోనే పన్నీర్ కూడా వేసేసాను కట్ చేసుకొని. 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అనమాట అది. దాన్ని నేనేం ఫ్రై చేయలేదండి, డైరెక్ట్గా వేసాను. మీకు ఇష్టం లేకపోతే ఒకసారి ఫ్రై చేసుకోండి పన్నీర్ని, ఓకేనా. ఆ తర్వాత వాటర్ వేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆపేసేయండి. కర్రీ నిజంగా ఎంత టేస్టీగా వస్తుందంటే అంత టేస్టీగా వస్తుంది. కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి.